హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవినింగ్ నేను బయటికి వెళ్ళానండి. కొన్ని కావాల్సినవి ఇంట్లో థింగ్స్ కావాల్సింటే ముఖ్యంగా మాకు ఈ పట్ట కావాలని వెళ్ళానండి ఫ్రెండ్స్. ఈ పట్ట చూడండి, ఈ కార్పెట్ హౌస్కి వెళ్ళాను. కార్పెట్ హౌస్లో ఈ పట్ట అనేటువంటిది 170 రూపాయలకు తక్కువ అన్నాడు ఫ్రెండ్స్. కానీ ముందు అంగట్లో వెళ్తే వేరే చోట 150 అన్నాడు అతను. కానీ నేను ఇక్కడ కార్పెట్ హౌస్లో ఉంటే 170 చెప్పినాడు, ఫిక్స్డ్ రేట్ అని చెప్పాడు. ఏమోలే, క్వాలిటీ చూడాలి కదా అని నేను 170 రూపాయలు పెట్టి ఈ పట్ట కొన్నానండి. అదేవిధంగా ఇంట్లో కొన్ని కాళ్ళ కింద పట్టలు ఉంటాయి కదా, ఈ పట్టలు అనేటువంటివి లేకుంటే కొంచెం పాతగా అయిపోయినాయి. ఒక రెండో మూడో తీసుకుందామని పోయినా. ఈ పట్ట అంట ఒక్కొక్కటి 30 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఇది ఒక్కొక్కటి 30 అంట. ఇది 30, ఇది ఒక 30, ఇది ఒక 60, 120, 120, ఇది ఒక 170. ఇంకొకటి మనకి ఇంట్లో ఫ్యాన్లు క్లీన్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇది తీసుకున్నాను. ఇది ఇట్లా మనము చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్యాన్ క్లీనింగ్ అండి. ఎందుకంటే నేను తీసుకున్నాను, ఫ్యాన్లు వేరే వాళ్ళని పిలిపించి తుడిపియాలంటే పలుకుతారు, ఒకసారి పలకరండి. ఇది 220 ఎంతో చెప్పారు, తీసుకొని వచ్చాను. బాగా ఇట్లా మౌల్డింగ్ కూడా అవుతుందండి. ఇట్లా చూడండి, ఇట్లా ఇట్లా మౌల్డ్ అవుతుందంట. ఇట్లా కావాలంటే ఎట్లా పెట్టి మనం తుడుచుకోవచ్చు. మళ్ళీ ఇట్లా బెండ్ అవుతుంది, అన్ని విధాలా పనికొస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అయితే ఇది నేను ఫస్ట్ టైము ఇట్లా టైట్ చేసుకోవాలంట. చూడండి, ఈ విధంగా కొనుక్కొచ్చాను. 220 అన్నారు. మరి ఎంత రేటో మీ ఊర్లలో ఎట్లా అమ్ముతున్నారో నాకు తెలియదు. మొత్తం నాకు ఈ పట్టలకు దీనికి వచ్చేసి ఈ 3 పట్టలు దీనికి 340 తీసుకున్నాడు. ఇది 170 తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఈరోజు షాపింగ్ ఇదేనండి. మీరేం చేశారో కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇదేంటంటే పట్ట నేను ఎందుకు తెచ్చుకున్నానంటే, ముఖ్యంగా బాత్రూమ్ దగ్గర స్కిడ్ అవుతుంటాయి. ఇట్లా స్కిడ్ అయినప్పుడు ఇవి స్కిడ్ కావన్నమాట. స్కిడ్ అయ్యే లేనివేటి కూడా ఉన్నాయి బయట. కానీ ఎందుకంటే ఇవి వేసి దీనిలో పైన ఇట్లా వేస్తే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నీట్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను ఇది. అందువల్లనే ఇది. సరే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.